వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజా వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 59వ దశకానికి చేరుకున్నామమ్మా. 58వ దశకం పరంగా మనం దావానలము నుండి గోవులను గోపాలకులను రక్షించుట అనేటువంటి అంశం చెప్పుకున్నాము. నేటి దశకం రీత్యా మనం వేణుగానము అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్వద్వపూర్ణవకలాయ కోమలం ప్రేమదోహనమశేషమోహనం బ్రహ్మతత్వపరచిన్ముదాత్మకం వీక్ష్య ముహురన్వహం స్త్రియః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, నీ శరీరము అప్పుడే వికసించిన నల్ల కలువ పుష్పము వలె మిక్కిలి కోమలముగా ఉండును. నిన్ను చూచడి వారికందరకును నీపై ప్రేమ కలుగుచుండును. అట్లే నిన్ను చూచిన వారందరూ మోహపరవశులగుదురు. పరమానందమూర్తివి, పరబ్రహ్మ స్వరూపుడవైన నిన్ను చూచుచున్న గోపికలు ప్రతిదినము పరవశించిపోవుచుండిరి అని. ఆ యొక్క స్వామివారి శరీరం ఎలా ఉందిట? నల్ల కలువ పుష్పము వలె మిక్కిలి సున్నితంగా ఉందిట. అంతేకాక ఆ యొక్క కృష్ణ పరమాత్మను చూచేవారందరికీ కూడా ఆయనపై అపారమైనటువంటి ప్రేమ కలుగుతూ ఉంటుంది. అట్లే ఆయనను చూసిన వారందరూ కూడా మోహపరవశులగుదురు. గోపికల వృత్తాంతం వస్తున్నట్టు. పరమానందమూర్తివి, పరబ్రహ్మ స్వరూపుడవైన నిన్ను చూచుచున్న గోపికలు ప్రతిదినము పరవశించిపోవుచుండిరి. అది సమస్త జీవులని కూడా సమ్మోహనపరిచేదే కృష్ణతత్వం, కృష్ణ స్వరూపం. అది శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మన్మథోన్మథితమానసాః క్రమాత్వద్విలోకనరతాస్తతస్తతః గోపికాస్తవనసేహిరే హరే కాననోపగతిమప్యహరుముఖే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రేమస్వరూప, నీపై మిక్కుటమైన ప్రేమ కల గోపికలు నిరంతరము నిన్నే చూచుచుండుటకై తహతహపడుచుండిరి. అందువలన ప్రాతకాలమున నీవు ఆవులను మేపుటకై అడవికి పోవుటకు కూడా వారు ఇష్టపడకుండిరి అని. అంతగా వాళ్ళు ఆ యొక్క కృష్ణుడిని అంతగా కాంక్షిస్తూ ఉన్నారన్నమాట. ఆయన క్షణకాలం కనుమరుగైతే కూడా
వాళ్ళ తట్టుకోలేనంతగా ఆ స్వామికి అంత కనెక్ట్ అయిపోయారు వాళ్ళు అన్నట్లుగా నిరంతరము కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మనే చూస్తూ ఉండాలని పరితపించేవారట. అందువలన పొద్దున్నే ఆవులను మేపటానికి అడవికి వెళ్ళటం కూడా వాళ్ళు వెళ్లకుండా ఉంటే బాగుండు, ఇక్కడే ఉంటే బాగుండు మనం చూస్తూ ఉండటానికి అన్నట్లుగా అనుకునేవాళ్ళుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నిర్గతే భవతి దత్తదృష్టయస్త్వద్గతేన మనసా మృగేక్షణాః వేణునాదముపకర్ణ్య దూరతస్త్వద్విలాసకథయాభిరేమిరే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీవు పశువులను మేపుటకై అడవికి పోయినప్పుడు వారి చూపులు మనస్సులు నీ అందే లగ్నమై ఉండెడివి. పైగా వారు నీవు పోయిన త్రోవనే చూచుచుండిరి. నీ మురళీధ్వని దూరము నుండి వినిపించినను నీ లీలలను ముచ్చటించుకొనుచు చాలా సంతోషముతో మురిసిపోవుచుండిరి అని. అంత అనురాగం అన్నమాట వాళ్ళకి కృష్ణుడంటే. పశువులను మేపటానికని చెప్పి అడవికి పోతే వాళ్ళ చూపులన్నీ కూడా ఆ యొక్క భగవంతుడి అందే మనస్సు చూపులు కూడా లగ్నమై ఉండటమే కాక ఈ యొక్క కృష్ణుడు వెళ్ళినటువంటి త్రోవ ఉంటుందే ఆ త్రోవని చూస్తూ ఉండేవాళ్ళుట. అంతేకాక మురళి ధ్వని దూరం నుంచి కనుక వేణుగానం వినపడుతూ ఉంటే ఆ లీలలను ముచ్చటించుకుంటూ చాలా సంతోషంతో మురిసిపోతూ ఉండేవాళ్ళుట అమ్మ గోపికలంతా కూడా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కాననాంతమితవాన్ భవానపి స్నిగ్ధపాదపతలే మనోరమే వ్యత్యయా కలితపాదమాస్థితః ప్రీత్య పూరయత వేణునాళికాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నీవు అడవిలోనికి పోయి మనోహరమైన చల్లని చెట్ల నీడలలో వ్యత్యస్త పాద భంగిమలో నిలిచి మధురముగా మురళీగానం చేయుచుంటివి. అది వ్యత్యస్త పాద భంగిమ అంటే కాలు ఇట్లా 2 కాళ్ళు మెలికలేసుకుని నుంచుంటారు కదా, అట్లా ఆ వ్యత్యస్త పాద భంగిమలో నిలిచి మధురంగా మురళీగానం చేస్తూ ఉన్నారుట. ఎక్కడ? అడవిలోకి పోయి మనోహరమైనటువంటి చల్లని చెట్ల నీడలలో. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మారబాణధుత ఖేచరీకులం నిర్వికార పశుపక్షి మండలం ద్రావణం చ దృషదామపి ప్రభో తావకం వ్యజని వేణుపూజితం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు మురళిని మ్రోగించుచున్నప్పుడు ఆ వేణుగానము విన్న దేవాంగనులు కూడా మన్మథ బాణములకు గురి అగుచుండిరి. పశువులు పక్షులు ఆ ధ్వనిని వినుచు ఆనంద పారవస్యమున నిశ్చేష్టముగా ఉండిపోసాగినవి. అట్లే చైతన్యము లేని శిలలు కూడా ద్రవింపసాగినవి అని. అంత అద్భుతంగా ఉందన్నమాట ఆ యొక్క వేణుగానం. ఆ మురళిని మ్రోగిస్తూ ఉంటేట ఆ వేణుగానాన్ని విన్న దేవాంగనులు కూడా మన్మథ బాణాలకు గురి అవుతూ ఉన్నారుట. పశువులు పక్షులు ఆ ధ్వనిని వినుచు ఆనంద పారవస్యంతో అట్లా నిశ్చేష్టంగా, మనం కొన్ని బొమ్మల్లో చూస్తూ ఉంటాం చూడండి, ఆ చుట్టూరా ఉన్నటువంటి గోవులన్నీ కూడా ఎలా ఉంటాయి, నిశ్చేష్టంగా అలా చూస్తూ వింటూ ఉంటాయి ఆ కృష్ణుడి వేణుగానాన్ని, ఆయనని కూడా కదా. అట్లా అసలు ఆవులు క్షీరధారలని అలా కురిపిస్తూ ఉంటాయట అమ్మ ఆ వేణుగానం వింటూ కృష్ణుడిని చూసి తాదాత్మ్యంతో అన్నమాట. అట్లే చైతన్యము లేని శిలలు కూడా అవి కూడా ద్రవిస్తున్నాయట. శిలలంటిది కరిగిపోతున్నాయంటే చూడండి ఆ వేణుగాన మహత్యం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. వేణురంధ్రతరలాంగుళీదళం తాళ సంచలిత పాద పల్లవం తత్స్థితం తవ పరోక్షమాప్యహో సంవిచింత్య ముముహురు వ్రజాంగనాః. ఇక్కడ సంధి విచ్ఛేదనం చేశానమ్మా, అర్థమైందా? మళ్ళీ చెప్తా.
వేణురంధ్రతరలాంగుళీదళం తాళసञ्चलितपादपल्लवम् तत्स्थितं तव परोक्षमाप्यहो संविचिन्त्य ముముహుర్వ్రజాంగనాః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, నీవు వేణువును మ్రోగించుచున్నప్పుడు నీ చేతి వ్రేళ్లు మురళీ రంధ్రములపై కదలాడసాగినవి. అట్లే తాళము వేయుచున్నట్లు నీ పాద పల్లవములు కూడా చెలింపదొడిగినవి. అట్టి నీ మధురాకృతిని గోపికలు నీ పరోక్షమున భావించుకుని మోహపరవశులగుచుండిరి. అది ఆ వేణువు మ్రోగిస్తూ ఉంటే ఆ చేతి వేళ్ళు ఆ వేణువు యొక్క రంధ్రాల మీద ఇలా ఇలా కదలాడుతూ ఉంటాయి కదా. అట్లా కదలాడుతూ తాళం వేస్తున్నట్లుగా ఆయన యొక్క పాదాలు కూడా ఇట్లా చెలిస్తున్నట్టుగా కదులుతున్నట్టుగా ఉన్నాయట. అటువంటి ఆ కృష్ణ భగవానుడి యొక్క మధురాకృతిని గోపికలు మరి ఈయన అడవికి వెళ్ళి ఇట్లా వాయిస్తూ ఉన్నారు కదా మురళీనాదం. అది వాళ్ళ అడవికి కాకుండా అడవులలో కృష్ణమూర్తి ఇలా ఉన్నారేమో అని అనుకుని మోహపరవశులగుతూ ఉన్నారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నిర్విశంక భవదంగదరిసినీః ఖేచరీః ఖగమృగాన్ పశూనపి త్వత్పద ప్రణయికాననం చ తాః ధన్య ధన్యమితి నన్వమానయన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, ఎల్లప్పుడూ నీ భవ్య దర్శనమునకు నోచుకునడి దివ్యాంగనలు నిజముగా ఎంతయో ధన్యులు. పశుపక్ష్యాదులు మృగములు చేసుకొనిన పుణ్యం ఇతరులకు లభ్యము కానిది. నీ దివ్య పాదముల స్పర్శతో పునీతమై పులకించిపోయడు బృందావన సీమ ధన్యాతి ధన్యమైనది అని సర్వదా తలపోయిచు గోపికలు నీ దర్శన స్పర్శన ఆనందముల కొరకై ఉవ్విళ్ళూరుచుందురు. ఎల్లప్పుడూ కూడా నిజంగా ఆ యొక్క భగవానుడి దర్శనానికి నోచుకున్నటువంటి వారు ఎంతో ధన్యులు. పశుపక్ష్యాదులు మృగములు చేసుకొనిన పుణ్యం అది ఎవరికీ కూడా లభ్యం కానిది. అలాగే ఆ యొక్క స్వామివారి దివ్య పాదముల స్పర్శతో పునీతమై పులకించిపోయేడు బృందావన సీమ కూడా ధన్యాతి ధన్యమైనది అని సర్వదా అనుకుంటూ గోపికలుట వా కృష్ణుడి యొక్క దర్శన స్పర్శన ఆనందముల కొరకై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆపిబేయమధరామృతం కదా వేణుభూక్తరసశేషమే కదా దూరతో బత కృతం దురాశయేత్యాకులా ముహురిమాహ సమాముహన్. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు వేణుగానం చేయుచున్నప్పుడు ఆ మురళి నీ అధరామృతమును తనివి తీరా గ్రోలుచున్నది. నిజముగా దాని భాగ్యమే భాగ్యము. అది ఆస్వాదింపగా మిగిలిన అధరామృతమును ఒక్కసారి అయినా అనుభవించడి అదృష్టం మాకు అబ్బునో లేదో. బహుశా ఇది మా అత్యాశయే కావచ్చును అని గోపాంగనలు తలచి తలచి ప్రేమ వివసలగుచుండిరి అని. వేణుగానం చేస్తూ ఉంటే మరి కృష్ణుడి యొక్క పెదవుల స్పర్శ ఆ వేణువుకు లభించింది కదా. అట్లా ఆయన యొక్క అధరామృతాన్ని తనివి తీరా ఆ వేణువు గ్రోలుతోంది. నిజంగా దాని భాగ్యమే భాగ్యము. అది ఆ వేణువు ఆస్వాదించగా మిగిలినటువంటి ఆ అధరామృతం ఒక్కసారి అయినా అనుభవించడి అదృష్టం మాకుందో లేదో, ఇది మా అత్యాశే కావచ్చు అని చెప్పి గోపాంగనలు తలచి తలచి ప్రేమ వివసులవుతూ ఉన్నారట. ఇది వింటూ ఉంటే మనకేం గుర్తుకొస్తోంది? మనము సచరిత్రలో సద్గురుని పరంగా అంశం తీసుకుంటే అక్కడ చిలిం గురించి హేమాడ్ పంత్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంలో మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయమ్మా. ఏమనంటారు? అచేతనమైనటువంటి ఆ చిలిం ధన్యమైనది. మొదట అది ఎంతో కఠినమైనటువంటి పరిశ్రమ చేసింది, ఎంతో సాధన చేసింది అన్నారు.
అంటే ఏమిటి? మొదట కఠినమైనటువంటి ఘోర పరిశ్రమ చేయటం అంటే, ఇప్పుడు ఆ మట్టిని ఆ కుమ్మరి చిలింగా తయారు చేయడానికి ముందర ఆ మట్టి తన కాళ్ళ కింద వేసుకుని ఎంతో తొక్కుతారు కదా, అట్లా. ఆ తర్వాత కుమ్మరి దానిని చక్కగా ఒక ఆకృతిగా, చిలిం ఆకృతిగా తయారు చేయటం, దానిని ఉపయోగించాలి భగవంతుడు అని అనుకునేటప్పటికీ అది ఎట్లా నిప్పుల్లో కాల్చబడుతుంది కదా. కుండలు అవి చూడండి, ముందర మట్టితోకి ఆ తర్వాత కుండ ఆకృతి వచ్చి తర్వాత మళ్ళీ అది విచ్చుకుపోకుండా ఇట్లా ఆ కొలింలో కాలుస్తూ ఉంటారు కదా. అట్లా ఆ రీతిగా అంతటి కఠిన పరిశ్రమ, ఘోర తపస్సు, కఠిన పరిశ్రమ అట్లా కాల్చబడినాకనే అది ఆ యొక్క సద్గురుని యొక్క పెదవుల స్పర్శకు నోచుకుంది, ఆయన చేత అది వాడబడింది అన్నట్లుగా. అట్లాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఆ ఫ్లూటు, ఆ వేణువు అనేది ఆయన పెదవుల స్పర్శ తగిలినటువంటి ఆ వేణువు ఎంతో ధన్యమైనది అని చెప్పటంలో ఆ యొక్క సద్గురుని సారూప్యం కూడా మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. సద్గురవే నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రేత్యహం చ పునరిత్తమంగనాశ్చిత్తయోని జనితాదనుగ్రహాత్ బద్ధరాగ వివశాస్త్వయి ప్రభో నిత్యమాపురిహ కృత్యమూఢతాం. స్వామి, మదన వికారములకు లోనైనటువంటి గోపికలకు నీపై అనురాగములు దినదినాభివృద్ధి చెందుచుండెను. అందువలన వారు మోహపరవశులగుచుండిరి. అట్టి పరిస్థితికి లోనైనందున వారు తమ నిత్య కృత్యములను సైతం చేయలేకుండిరి అని. ఆ గోపికలకి ఇహ భగవంతుడి ఎడల అనురాగం అధికమై, అందువలన ఇహ వాడి దైనందిన నిత్యకృత్యాలు కూడా, దైనందిన పనులు అవి కూడా చేసుకోలేక ఇహ పూర్తిగా ఏకాగ్రతంతా భగవానుడి పైనే ఉంది అన్నట్లుగా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. రాగస్తావజ్జాయతే హి స్వభావాన్ మోక్షోపాయో యత్నతః స్యాన్న వా స్యాత్ తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీద్ భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, లోకములో ఆత్మీయులపై ప్రేమానురాగములు కలుగుట సహజం. దానికి ప్రయత్నముతో పని లేదు. కాని ఎంతగా ప్రయత్నించినను వైరాగ్యం కలుగుట గాని, మోక్షం లభించుట గాని సంభవం కావచ్చును, కాకపోవచ్చును. అయితే గోపికలకు మాత్రం నీపై ప్రేమానురాగములు, మోక్షోపాయ రూపమైన సాంసారిక వైరాగ్యం మను రెండును సిద్ధించినవి. కావున వారి భాగ్యమును ఎంతని కొనియాడగలము. పవనపురాధీశ, మహితాత్ముడవైన నీవు నన్ను కాపాడుము తండ్రి అని. మామూలుగా లోకంలో ఆత్మీయులపై ప్రేమానురాగాలు కలగటానికి పెద్దగా ప్రయత్నమే అక్కర్లా. మనకు అసలు ఇష్టం అంటే ఇష్టమే, దాని గురించి ప్రయత్నం ఏమి ఉండదు. అయితే ఎంతగా ప్రయత్నించినా గాని వైరాగ్యం కలగటం గాని, మోక్షం లభించటం గాని కష్టమైనది విషయం కదా. అయితే గోపికలకు ఆ యొక్క కృష్ణుడిపై ప్రేమానురాగములు మరియు సాంసారిక వైరాగ్యం అంటే పరోక్షంగా మోక్షోపాయ రూపం. సాంసారిక వైరాగ్యం కలగటం అంటే మాటలు కాదు కదా, అది మోక్షం లభించడానికి ఒక మార్గం అది. అట్లా చాలా విచిత్రంగా ఆ యొక్క భగవంతుడిపై ప్రేమానురాగాలు కలుగుతున్నాయి. మోక్షోపాయ రూపమైనటువంటి సాంసారిక వైరాగ్యం కూడా కలుగుతోంది. రెండూ సిద్ధిస్తున్నాయి. అది ఎంత గొప్ప విషయం అమ్మా. ఏదో ఒకటే అవుతుంది తప్ప రెండును సిద్ధిస్తున్నాయి. కావున వారి భాగ్యమును ఎంతని కొనియాడగలము. పవనపురాధీశ, మహితాత్ముడవైన నీవు నన్ను కాపాడు తండ్రి అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. వేణుగానము అను 59వ దశకం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.
సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.